హలో అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎస్బి టీవీ. ఏంటి ఇదంతా అని చూస్తున్నారు కదా. ఇది మేమైతే అనుకోకుండా ట్రిప్ అయితే ఓకే అయింది. అందుకే ఈ ప్రిపరేషన్ అన్నమాట. అసలు ఈ ట్రిప్ కోసం ఎన్ని రోజుల నుండి వెయిట్ చేస్తున్నామో తెలుసా. కానీ ఫైనల్గా ఇప్పుడైతే ఓకే అయింది. అయినా మనం వెళ్ళాలంటే అక్కడ నుండి పిలుపు రావాల్సిందే. ఆ పిలుపు లేని మనం ఎన్ని అనుకున్నా వెళ్ళలేము. ఇందుకే ఎక్కడికి వెళ్తున్నాం? పిలుపు అంటే అర్థమైపోయి ఉంటుంది చాలామందికి. ఫైనల్గా ఆ 7 కొండల వెంకన్న స్వామి నుండి మాకైతే పిలుపు వచ్చేసింది. ఇక అనుకోకుండా అసలు 2 డేస్లోనే అన్నీ సెట్ అయ్యాయి. ఇక వెళ్ళడం అయితే జరుగుతుంది. రేపు ఉందన్నమాట మాకు ట్రైను. ఇక ఇదైతే రేపు వెళ్తామనగా ఈరోజు నైటు. ఇక ఇవన్నీ సర్దేస్తున్నాను, డ్రెస్సులు అవన్నీ. ఇక అసలు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది నాకైతే. నేనైతే 12 సంవత్సరాల తర్వాత వెళ్తున్నాను తిరుపతికి. చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను 8th క్లాస్లో ఉండగా. ఇక ఇప్పుడైతే వెళ్తున్నామా మ్యారేజ్ అయినాక. ఇక ఫుల్ ఎక్సైట్మెంట్ అన్నమాట. ఇక ఈ వీడియోలో తిరుపతి ఎలా వెళ్ళాం, అక్కడ ఏమేమి చూసాం, ఎలా జరిగింది దర్శనం అనేది అంతా ఉంటుంది. వీడియోని ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. తిరుపతి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామనేది కూడా ఉంటుంది. మిస్ కాకుండా చూడండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక ఇదంతా ప్యాక్ చేసిద్దాం. ఇక్కడికి ఫస్ట్ అయితే నా బట్టలు అయితే సర్దిస్తున్నాను బ్యాగ్ లో. నేనైతే ఒక 4 వరకు డ్రెస్సులు అయితే పెట్టుకుంటున్నాను. 2 చీరలు కూడా పెట్టుకుంటున్నాను. ఎందుకంటే టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు చీర కట్టుకుంటేనే మంచిది కదా. అందుకే అలా ఒక 2 చీరలు అయితే తీసుకెళ్తున్నాను. అలాగే 4 డ్రెస్సులు, ఇంకొకటి ఎక్స్ట్రా, అంటే మొత్తం 5 వరకు అయితే పెట్టుకున్నాను డ్రెస్సులు. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా, అందుకే ఒక డ్రెస్ అయితే ఎక్స్ట్రానే పెట్టేసుకున్నాను. యాక్చువల్ గా చెప్పాలంటే మేము ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే ఫస్ట్ తిరుపతి అయితే వెళ్దాం. తిరుపతి దర్శనం తర్వాత నెక్స్ట్ ఇక ఆ దర్శనం టైం బట్టి ఎటు వెళ్ళాలి అనేది ప్లాన్ చేసుకుందామని అనుకుంటున్నాము. మాకు ఆల్ ఆఫ్ సడన్ ఇలా తిరుపతి ట్రిప్ అనేది ఓకే అయింది కాబట్టి అసలు నెక్స్ట్ ఎటు వెళ్ళాలి, ఎక్కడెక్కడ చూడాలి అనేది ఏం ప్లాన్ చేసుకోలేదు. ఫస్ట్ తిరుపతి అయితే వెళ్దాం, ఇక తర్వాత దర్శనం తర్వాత ఎటు వెళ్ళాలనేది అక్కడ చూసుకుందామని అయితే అనుకుంటున్నాము. అందుకనేసి ఒక డ్రెస్ అయితే ఎక్స్ట్రానే పెట్టేసుకున్నాను. మాది వచ్చి 4 డేస్ అన్నమాట ట్రిప్. ఇక 4 డేస్ కి సరిపడా డ్రెస్సులు అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ. ఇక 2 శారీస్ అయితే ఇక టెంపుల్స్ లో దర్శనం అప్పుడు కట్టుకోవచ్చు కదా అని 2 శారీస్ పెట్టాను అన్నమాట. ఇక బ్యాగ్ ప్యాక్ అయితే చేసేసాను. మేమైతే మా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తున్నాం తిరుపతికి. మా అత్తమ్మ వాళ్ళు, మా ఆడపడుచు వాళ్ళు, మేము ఇక 6 మెంబర్స్ని. అంటే ఇంకా మా తెలిసిన వాళ్ళు కూడా వస్తున్నారు. టోటల్ 10 మెంబర్స్ అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ మా వదిన కూడా బ్యాగ్ ప్యాక్ చేసే ఉంటుంది నాకు తెలిసి. ఇక మా అత్తమ్మ వాళ్ళు అయితే రేపు వస్తారన్నమాట. ఇది ఓన్లీ నాకు, మా ఆయనకు బ్యాగ్ ప్యాకింగ్ అన్నమాట. ఇక బ్యాగ్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇక పడుకోవడమే. మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఇక ఇది వచ్చేసి వెళ్లే రోజు మార్నింగ్ అన్నమాట. ఇక పొద్దున్నే లేసి ఫ్రెష్ అప్ అయిపోయి మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను నేను. ఇక్కడ మాకు ట్రైన్ వచ్చేసి ఈవినింగ్ ఉంది. ఇక నైట్ తినడం కోసం ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేద్దామని వీళ్ళ ఇంటికి అయితే వచ్చాను. ఇక్కడికి ఇద్దరం కలిసి పూరీలు అయితే చేసాము. పూరీలోకి కర్రీ అయితే ఇలా ఆలు కర్రీ అయితే ప్రిపేర్ చేసాము. ఇక ఇలా ఫుడ్ అంతా ప్రిపేర్ చేసిన తర్వాత ఇక మా రూమ్ కి వచ్చేసాను. ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే వెళ్తామనంగా స్నానం చేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి దేవుని ముందు ఇలా దీపం పెట్టేశాను. ఇక మా ఆయన వెళ్తామనంగా కొబ్బరికాయ అయితే కొడుతున్నాను దేవుని దగ్గర. ఎటైనా వెళ్ళేటప్పుడు ఇలా దేవుని దగ్గర కొబ్బరికాయ కొట్టి అంటే మొక్కి వెళ్తాం కదా. క్షేమంగా వెళ్ళాలి, అక్కడ దర్శనం కూడా బాగా జరగాలి అనేసి మొక్కుకొని ఇక రెడీ అయిపోయామన్నమాట. నెక్స్ట్ ఇక మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇక్కడ టికెట్స్ ఉండే, అవి కూడా తీసి పెట్టేసుకున్నాం అన్నమాట. ఇక అందరం రెడీ అయిపోయాము. ఇక లగేజ్లన్నీ బయట పెట్టేసాము. ఇక వెళ్ళడానికి ఇక్కడ రెడీగా ఉన్నాము. మేము వచ్చేసి మొత్తం 10 మెంబర్స్ ఉన్నాము వెళ్ళే వాళ్ళం. అందరం బైక్స్ మీద వెళ్ళలేం కదా, లగేజ్ కూడా ఎక్కువగానే ఉంది. అందుకే ఒక 2 ఆటోలను అయితే బుక్ చేసుకున్నాము. ఇక అందరం 2 ఆటోలలో ఎక్కేసి రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము. ఆ ట్రైన్ టైం కంటే ఒక 20 మినిట్స్ ముందే రైల్వే స్టేషన్ కి అయితే వచ్చాము. అలా కొద్దిసేపు వెయిట్ చేసేసరికి ఫైనల్ గా మేము వెళ్ళే ట్రైన్ అయితే వచ్చేసింది ఇక్కడ. ఇక ఫైనల్లీ ట్రైన్ ఎక్కేసాము ఇక్కడ. ఇక మేము రిజర్వేషన్ చేసుకున్న సీట్లలో ఇక మేమైతే కూర్చున్నాము. ఎటైనా ట్రిప్ కు వెళ్లే ముందు చాలా హ్యాపీగా అండ్ ఎక్సైట్మెంట్ గా ఉంటుంది కదా.
కానీ తిరిగి రిటర్న్ అయ్యి వచ్చేటప్పుడు ఫుల్ టైర్డ్ అయిపోయి అలసిపోయి వస్తాం. ఇక్కడ మేము కూడా ఫుల్ ఎగ్జైట్మెంట్ తో ఉన్నాం అందరం. ఇక కొద్దిసేపు అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేసరికి ఆకలి అయిందన్నమాట. ఇక స్నాక్స్ తెచ్చుకున్నాం కదా అటుకులు, ఇక వాటిని అయితే అందరం పెట్టుకొని ఇలా ముచ్చట పెట్టుకుంటూ కూర్చొని తింటున్నాము. అటుకులు తిన్నాక నెక్స్ట్ టీ టైం అయిపోయింది. ఇక్కడిక మేము వచ్చేటప్పుడే టీ అయితే పెట్టుకొని థర్మాస్ లో తీసుకొని అయితే వచ్చాము. ఇక ఆ టీని అందరికైతే నేను ఇక్కడ ఇస్తున్నాను అన్నమాట. ట్రైన్ లో కూడా మనకు కావాల్సిన ఫుడ్, టీ అన్నీ వస్తాయి, కానీ అవి ఎలా ఉంటాయో మనకు తెలియదు కదా, ఎలా తయారు చేస్తారో కూడా తెలియదు. అందుకే ఇక మేము ఇంటి దగ్గర నుండే ఫుడ్, టీ అయితే తీసుకొచ్చుకున్నాము. ఇక్కడికి తీసుకొచ్చిన టీని అందరికీ ఇస్తున్నాము. ఇక్కడ నేను చెప్తున్నాను, ఒక్క గ్లాస్ 10 రూపీస్, మీరు అందరూ 10 రూపీస్ కలెక్ట్ చేసి ఇవ్వాలి అనేసి. ఇక్కడిక అందరం టీ అయితే తాగుతున్నాము. అలా ఇక టీ తాగిన తర్వాత నెక్స్ట్ ఇక బోర్ కొట్టింది, అందుకే అందరం ఫోన్లలో లూడో ఓపెన్ చేసుకొని ఇక లూడో అయితే ఆడుతున్నాం అన్నమాట. ఎంతమంది అంటే ఒక 6 మెంబర్స్ అయితే ఆడాము ఇక్కడ మేమందరం కలిసి. ఒక మా అత్తమ్మ, మామయ్య ఇక వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ మేమందరం లూడో ఆడుకుంటున్నాం ఫోన్ లో పెట్టుకొని. ఇక అలా కొద్దిసేపు లూడో ఆడిన తర్వాత ఇక అప్పటికే డిన్నర్ టైం అయిపోయింది. ఇక మేము తీసుకొచ్చిన ఫుడ్ అయితే అందరం కలిసి తిన్నాము. తిన్న తర్వాత మళ్ళీ లూడో ఆడదామంటే ఇక నెట్ రావట్లేదు. ఇక అందుకే టైం పాస్ కోసం ఇలా కార్డ్స్ అయితే ఆడుతున్నాము అందరం. నేనైతే ఎప్పుడో చిన్నప్పుడు ఆడాను కార్డ్స్, మళ్ళీ ఇప్పుడు ఆడాను, చాలా ఫన్నీ అనిపించింది. ఇక అలా 2 ఆటల వరకు కార్డ్స్ అయితే ఆడాము. ఇక ఆడిన తర్వాత ఇక అందరం కొద్దిసేపు అలా రిలాక్స్ అవుతున్నాం అన్నమాట. ఇక్కడ పిల్లలు చూడండి ఎలా అల్లరి చేస్తున్నారో. ట్రైన్ లో పడుకుందామంటే నిద్ర వస్తుంది, పడుకోవచ్చు, కానీ ఆ సౌండ్స్కి అదంతా ఇక నిద్ర అంతగా పట్టదు, మరి ఇంట్లో ఉన్నంతగా అయితే పట్టదు కదా. ఇక్కడ ఈ పిల్లలు చూడండి ఎంత అల్లరి చేస్తున్నారో. ఇక ఫైనల్ గా ఇక అక్కడైతే కొద్దిసేపు పడుకున్నాం అన్నమాట. పడుకొని లేచేసరికి మా స్టేషన్ అయితే వచ్చేసింది. గూడూరు స్టేషన్ కి అయితే వచ్చాము. తిరుపతి డైరెక్ట్ లేకుండే మాకు, అందుకే గూడూరు వరకు అయితే ఉంది ట్రైను. ఇక ఇక్కడ గూడూరులో అయితే దిగాము. ఇక్కడ నుండి తిరుపతికి మళ్ళీ లోకల్ ట్రైన్ లో అయితే వెళ్ళాలి. ఇక మా ఫేసెస్ చూడండి నిద్ర లేక ఎలా ఉన్నాయో, కళ్ళైతే ఉబ్బాయి అన్నమాట. ఇక ఇక్కడ నుండి లోకల్ ట్రైన్ ఎక్కేసి ఫైనల్ గా తిరుపతి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ చూడండి మా ఫేస్లు వెలిగిపోతున్నాయి. ఇక తిరుపతి వచ్చేసామన్న ఆనందంతో. తిరుపతి రైల్వే స్టేషన్ పక్కకే బస్ స్టాప్ అయితే ఉంటుంది. ఇక మేమైతే రైల్వే స్టేషన్ నుండి బయటికి వచ్చేసి కొండపైకి వెళ్ళటానికి ఇక్కడ బస్ అయితే ఎక్కాము. కొండపైకి నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు, లేదా బస్ లో కూడా వెళ్ళొచ్చు. ఇక మాకు ఓపిక లేదనేసి బస్ లో అయితే వెళ్తున్నాం. ఇక్కడ మేము తిరుపతి రైల్వే స్టేషన్ పక్కకి శ్రీనివాస కౌంటర్ ఉంటుంది. అక్కడ సర్వదర్శనానికి టోకెన్స్ అయితే ఇస్తారు, పొద్దునైతే ఇస్తారు, కానీ మేము వచ్చేసరికి టోకెన్స్ కౌంటర్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇక మేము అక్కడికి వెళ్ళిన తర్వాతే సర్వదర్శనం అన్నమాట డైరెక్ట్. ఇక బస్ అయితే ఇక్కడ ఒక చోట అయితే ఆపింది. ఇక్కడ బస్ టికెట్లు అయితే తీసుకోవాలంట, ఇది టికెట్ కౌంటర్ అంట. ఇక దిగి అందరూ టికెట్స్ అయితే తీసుకుంటున్నారు. ఇక మా వాళ్ళు కూడా మా టికెట్స్ అయితే తీసుకొచ్చారు. ఇక స్టార్ట్ అయ్యాము కొండపైకి. ఇక ఇక్కడైతే లగేజ్ చెకింగ్ ఉంది. ఇక మేమందరం అయితే బస్ లో నుండి మా లగేజ్ అంతా తీసుకొని దిగాము. ఇక లైన్ లో అయితే నిల్చున్నాము. ఇక్కడ ఒక్కొక్కరు లగేజ్ అయితే చెక్ చేస్తున్నారు. ఇక లగేజ్ చెకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బస్ ఎక్కాము. ఇక కొండపైకి అయితే స్టార్ట్ అయ్యాము. అమ్మ బాబోయ్, అసలు 7 కొండలు మామూలుగా లేవు. ఒక్కొక్క కొండ ఎక్కుతుంటే అసలు ఆ టర్నింగ్స్ దగ్గర నాకైతే ఫుల్ భయం వేసింది.
అసలు ఇన్ని వెహికల్స్ ఎలా వెళ్తున్నాయో బాబు అనుకున్నాను. లిటరల్లీ నేనైతే అసలు ఒక్కొక్క కొండ ఎక్కుతుంటే ఫుల్ భయం వేసి గోవిందా గోవిందా అనుకుంటూనే ఉన్నాను. ఇక్కడ చూడండి, ఇక కొండ పైనుంచి తిరుపతి, కింది తిరుపతి వ్యూ ఎలా ఉందో నాకైతే అసలు ఎగ్జైట్మెంట్ ఉంది, ఒక పక్క భయం వేస్తుంది. ఇక ఒక్కొక్క కొండ ఎక్కుతుంటే వ్యూ ఎలా ఉందనేది మీరు కూడా చూసేయండి. కొండపైకి అయితే వచ్చేసాము. ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ అని ఉంటుంది, ఇక అక్కడైతే ఆగాము. ఇక్కడే రూమ్స్ తీసుకోవాలంట. ఇక మా వాళ్ళు అయితే వెళ్ళారు తెలుసుకోవడానికి. ఇక మేమందరం అయితే ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. అక్కడ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర చాలా మంది లైన్ ఉండే రూమ్ కి, అదంతా కుదిరేలేదని పక్కనే శ్రీనివాస నిలయం అని ఉంటుంది, అంటే ఫ్రీ అన్నమాట. ఇక్కడ లాకర్స్ ఇస్తారు, లాకర్ లో మన లగేజ్ అంతా పెట్టుకొని ఇక మనం అంటే అందరూ ఓపెన్ ప్లేసే వరండాలో పడుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మేమైతే ముగ్గురం ఆధార్ కార్డులు తీసుకొని ఇక 3 లాకర్స్ అయితే తీసుకుంటున్నాము. ఒక లాకర్ లో వచ్చేసి మాక్సిమం 2 బ్యాగ్స్ అయితే పడతాయి. నెక్స్ట్ ఇక్కడైతే ఫస్ట్ తలనీలాలు అయితే ఇచ్చేసాము. ఇందులోనే ఉంటుంది తలనీలాలు ఇవ్వడానికి కళ్యాణ కట్ట. ఇక తలనీలాలు ఇచ్చేసి స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయాము. ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిన తర్వాత ఇక మా బ్యాగ్స్ అన్ని లాకర్ లో పెట్టేసుకొని ఇక ఇలా దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక ఇక్కడైతే తినేసి ఇక దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మా సిచ్యువేషన్ చూస్తుంటే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి, మేము ఆల్రెడీ దర్శనం లైన్ లోనే ఉన్నాము. ఇక ఇక్కడ నుండి స్టార్ట్ ఇక ఉరుకులు పరుగులు. దర్శనం లైన్ లో కూడా అక్కడక్కడ పాలు పోస్తున్నారు. ఇక అవన్నీ తాగుతూ ఎనర్జీ తెచ్చుకుంటూ ఇక స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చూడండి ఇక ఎలా పరుగులు పెడుతున్నారు. నెక్స్ట్ కొద్దిసేపు అయ్యేసరికి ఇక లైన్ అంతా స్టాప్ అయిపోయింది. ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చుండిపోయారు. ఇక్కడ మేము కూడా మా వాళ్ళంతా కలిసి ఒక దగ్గర అయితే కూర్చున్నాము. ఇక ఇక్కడ నుండి కొద్ది దూరం వెళ్ళేసరికి ఫోన్స్ అయితే నాట్ అలౌట్ అన్నమాట. ఇక మా ఫోన్స్ అన్ని తీసుకొని లాకర్ లో పెట్టేశారు. అవన్నీ తర్వాత దర్శనం నుండి బయటికి వచ్చేసాక మన ఫోన్స్ అయితే మనకు ఉంటాయి, బయట తీసుకోవాలి. ఇక దర్శనం లైన్ లో ఇదే లాస్ట్ వీడియో అన్నమాట. ఇక తర్వాతి నుండి వీడియో అయితే తీయలేదు ఫోన్స్ లేక. ఇక్కడ నుండి కొద్ది దూరం ముందుకు నడిచిన తర్వాత ఇక కంపార్ట్మెంట్ రూమ్స్ అన్నమాట. ఇక అక్కడైతే చాలా సేపే కూర్చుండిపోయాము, కొద్దిసేపు పడుకున్నాం కూడా. ఇది వచ్చేసి దర్శనం అయిపోయి బయటకు వచ్చేసిన నెక్స్ట్ డే అన్నమాట. అంటే మేము నిన్న ఈవినింగ్ 4:30 కలా దర్శనానికి స్టార్ట్ అయ్యాము. మేము దర్శనం అయిపోయి బయటికి వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 3:30 అయింది. అంటే మాకు 10 అవర్స్ పట్టింది దర్శనానికి. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడైతే ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేసి ఇలా బయటికి అయితే వచ్చాము. నెక్స్ట్ ఇక ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.